गौली श्यामिला नामी 52 साला एक खातून ने समंदर में 150 किलोमीटर तैराकी में रिकॉर्ड हासिल किया है। गौली श्यामिला नामी खातून, जिसने कोरोमंडल ओडिसी ओशियन स्विमिंग ऑर्गेनाइजेशन के ज़ेर-ए-एहतिमाम गुज़िश्ता माह की 28 तारीख को विशाखापट्टनम से काकीनाडा साहिल तक मुहिम शुरू की थी। खातून ने फी 10-30 किलोमीटर के हिसाब से 150 किलोमीटर तैराकी करते हुए जुमा को काकीनाडा के मुँह से सूर्या रावपेट के साहिल पर पहुंची और एक रिकॉर्ड हासिल किया। నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు, ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్ లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్లు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్లు అండ్ చిన్న చిన్న తాబేళ్లు నా ఫీట్ దగ్గర, నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఈమె ఎవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్ గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్ గా వచ్చేసింది. అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది.